ఇక్కడ వెలసిన దేవుడు వేములవాడ రాజన్నగా తెలుగునాట ఎంతో ప్రసిద్ధి. ఈ ఆలయానికి పౌరాణికమైన ప్రాశస్త్యమే కాక చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉంది. చారిత్రకత: వేములవాడ పూర్వనామం లేంబులవాటిక. కాలక్రమంలో లేంబులవాడగా, ఆ తర్వాత వేములవాడగా రూపాంతరం చెందింది. ఈ ఆలయాన్ని చోళరాజులలో ప్రముఖుడైన రాజరాజ నరేంద్రుడు నిర్మించినట్లు చరిత్రకాధారాలున్నాయి. క్రీస్తు శకం 750 నుండి 175 సంవత్సరాల పాటు చాళుక్యులు, ఇస్వాకులు పాలించినట్లు ఇక్కడ లభించిన చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఆ రోజుల్లో ఈ ప్రాంతం శైవ, వైష్ణవ, జైన మతాలకు కేంద్రంగా ఉండేదని తెలుస్తోంది. తదుపరి కాలంలో ఈ ప్రాంతం కాకతీయుల ఆధీనంలో, ఢిల్లీ సుల్తానుల ఆధీనంలో ఉన్నట్లు చరిత్రను బట్టి తెలుస్తుంది. రాజన్న ఆలయం స్థానికంగా రాజరాజేశ్వరుని వేములవాడ రాజన్న అని ప్రేమతో పిలుచుకుంటారు భక్తులు. ప్రధాన ఆలయంలో రాజరాజేశ్వరునికి కుడివైపున రాజేశ్వరి అమ్మవారు, ఎడమ వైపున లక్ష్మీ సమేత గణపతి ఉన్నారు. ఆలయ ముఖద్వారంపై గజలక్ష్మి, సింహద్వారానికి ఎదురుగా అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది. ఆలయం చుట్టూ బాలరాజేశ్వర, విఠలేశ్వర, ఉమామహేశ్వర, త్రిపుర సుందరి దేవి ఆలయాలున్నాయి. దగ్గరలోనే నగరేశ్వర, వేణుగోపాల స్వామి మొదలగు ఆలయాలున్నాయి. అలాగే జగన్మాత స్వరూపిణి అయిన బద్దిపోచమ్మ వారి ఆలయం కూడా ఉంది. ఆలయ ప్రాంగణంలో మహమ్మదీయుల దర్గా కూడా ఉండటం విశేషం. దేవాలయం పక్కనే ఉన్న ధర్మగుండం చాలా పవిత్రమైనదిగా భక్తులు భావిస్తుంటారు. దక్ష యజ్ఞ సమయంలో వీరభద్రుని చేతిలో చేతులు కోల్పోయిన సూర్య భగవానుడు ఈ పుష్కరిణిలో స్నానం చేయగా చేతులు వచ్చాయని పురాణ గాథ. దేవేరి శ్రీ పార్వతీ రాజరాజేశ్వరి దేవి సమేతుడై శ్రీ రాజరాజేశ్వరుడు లింగరూపంలో వెలిసి నిత్యం పూజలు అందుకుంటున్నాడు. శ్రీ కాశీనగరి, చిదంబపురి, శ్రీశైల, కేదారాది శివక్షేత్రాల వలె వేములవాడ క్షేత్రం మహిమాన్వితమై భక్తకోటిని తరింపజేస్తోంది. లేంబాల వాటికగా, భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా నామాంతరాలు కలిగి ఉన్న ఈ క్షేత్ర ప్రశస్తి భవిష్యత్తోత్తర పురాణంలోని రాజేశ్వర ఖండంలో పేర్కొనబడింది. కృతయుగంలో దేవేంద్రుడు లోకకంటకుడైన వృత్తాసురుడు అనే రాక్షసుని సంహరించి తదనంతరం సంక్రమించిన బ్రహ్మహత్య పాతకం తొలగించేందుకు పలు క్షేత్రాదులు తిరుగుతూ వేములవాడ క్షేత్రానికి విచ్చేసి ధర్మకుండ పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని అర్చించి పునీతుడైనట్టు రాజేశ్వర ఖండంలో వివరించబడింది. త్రేతాయుగంలో దక్షుడు గంధమాదన పర్వతంపై యజ్ఞం చేయగా శివయజ్ఞ భాగలేమితో ఉన్న మంత్రపూతమైన హవిష్యమును సూర్యుడు తీసుకుని తన నిజబాహువులు కోల్పోయాడట. శతవత్సరముల అనంతరం సూర్యుడు విప్రుల సూచనలపై ఈ క్షేత్రంలో స్వామివారిని ఆరాధించి తిరిగి బాహువులు పొందినట్లు, అందుకే ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం అని పేరు వచ్చినట్లు పురాణ అంతర్గత కథనం. దండకారణ్య ప్రాంత సంచారణ సమయంలో శ్రీ సీతారామ లక్ష్మణులు అరణ్యవాసంలో పంచపాండవులు ఈ క్షేత్రాన్ని సందర్శించి పూజలు చేసినట్లు, స్వామివారి కృపకు పాత్రులైనట్లు స్థల పురాణం విదితం. కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరంలను పావనం చేసిన తర్వాత శివుడు వేములవాడ వేంచేశాడని పురాణ కథనం. ఏ ఆలయంలో లేని ప్రత్యేక సాంప్రదాయం ఈ ఆలయంలో ఉంది. పిల్లలు పుట్టని దంపతులు పిల్లలు కలగాలని స్వామివారికి మొక్కుకొని పిల్లలు కలిగాక ఆ బాలునితో ఒక కోడెదూడను తెచ్చి ఆలయం చుట్టూ తిప్పి ముందున్న స్తంభానికి కట్టి వెళతారు. దీన్నే కోడెమొక్క అంటారు. కోడెదూడను తెచ్చుకోలేని దూర ప్రాంతం వారి సౌకర్యార్థం ప్రస్తుతం ఇక్కడ ఆ సమయానికే కోడెదూడలను అద్దెలకిస్తారు. మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో కోడెమొక్కు చెల్లించుకునే వారి సంఖ్య వేలల్లో ఉండడాన్ని బట్టి చూస్తే ఈ ఆలయ ప్రాశస్త్యం ఎంత గొప్పదో తెలుస్తుంది. అదేవిధంగా స్వామివారికి బెల్లం సమర్పించడం కూడా ఇక్కడున్న మరో ఆచారం. మరెక్కడా లేని మరో ఆచారం కూడా ఇక్కడ మరొకటి ఉంది. అదేంటంటే రోగాల బారిన పడినా లేక ఇతర కష్టాల బారిన పడిన స్త్రీలు రాజరాజేశ్వరునికి మొక్కుకొని అవి తీరాక ఆది భిక్షువు అడుగుజాడల్లోనే జీవితాంతం భిక్షాటనే వృత్తిగా చేసుకుని పార్వతిగా మహాశివునికి అంకితమైపోతారు. అలాంటి వారు ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో ఉంటారు. శివరాత్రి రోజున 3 లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. 100 మంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతారు. అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. రాత్రి వేళ దీపాలంకరణలతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన ఏర్పాట్లు చేస్తారు. వేములవాడ కరీంనగర్ కు 36 కిలోమీటర్ల దూరంలో కరీంనగర్ కామారెడ్డి దారిలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి ఎక్స్ప్రెస్ బస్సులు చాలా నడుస్తుంటాయి. దేవస్థానం కల్పిస్తున్న వసతి సౌకర్యం కూడా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.